వరుస ఓటముల తర్వాత టీమిండియా గెలుపు బాట పట్టింది. ఇంగ్లాండ్ చేతిలో టీ20 సిరీస్ కోల్పోయిన భారత్ ఫస్ట్ వన్డేలో బౌన్స్ బ్యాక్ అయింది. బర్మింగం వన్డేలో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగినటువంటి ఇంగ్లాండ్ 47.5 ఓవర్లో 258 రన్స్కి ఆల్అౌట్ అయింది. ఇక 80కే కీలకమైనటువంటి 5 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టుని జో రూట్, లియామ్ డాసన్ ఆదుకున్నారు. ఇంగ్లాండ్ ఇచ్చినటువంటి 259 రన్స్ని 45.2 ఓవర్లో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది భారత్. అటు బౌలింగ్లో ఇటు బ్యాటింగ్లో అక్షర్ పటేల్ ఇంగ్లాండ్ ప్లేయర్లకి చుక్కలు చూపించాడు. ఇక బౌలింగ్లో 4 వికెట్లు, బ్యాటింగ్లో హాఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు. ఫస్ట్ మ్యాచ్ విక్టరీతో 3 వన్డేల సిరీస్లో టీమిండియా 1-0 ఆధిక్యం సాధించింది. రోహిత్, కోహ్లీపై ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్న ఇద్దరు నిరాశపరిచారు. ఇక రోహిత్ 11, కోహ్లీ 5 రన్స్ చేసి అవుట్ అయిపోయారు. గతంలో కూడా ఐర్లాండ్తో జరిగినటువంటి టీ20 మ్యాచ్లో ఓటమితో టీమిండియాపై తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. ఆ తర్వాత ఇంగ్లాండ్తో జరిగినటువంటి టీ20 సిరీస్లో 0-4 తేడాతో టీమిండియా వైట్ వాష్ కావడంతో అభిమానుల్లో కూడా కాస్త ఆగ్రహం తెప్పించింది. మొత్తానికి టీమిండియా గెలుపుతో ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. ఈ మ్యాచ్లో అక్షర్ పటేల్ మరియు వాషింగ్టన్ సుందర్ అద్భుత ప్రదర్శనతో జట్టుకి కీలకమైన విజయం అందించారు. 259 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి భారత్కి కెప్టెన్ శుభ్మన్ గిల్ అద్భుతమైనటువంటి హాఫ్ సెంచరీతో బెస్ట్ స్టార్ట్ ఇచ్చాడు. అయితే రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ చాలా తక్కువ స్కోర్లకే పెవిలియన్ వైపుగా తిరిగి వెళ్లడంతో కొంత టీంపై ప్రెషర్ కూడా పెరిగింది. శ్రేయస్ అయ్యర్తో కలిసి గిల్ ఇన్నింగ్స్ని చక్కదిద్దాడు. కానీ గిల్కి గాయంతో మైదానం వీడడంతో జట్టు కష్టాల్లో పడింది. ఈ క్లిష్ట దశలో వాషింగ్టన్ సుందర్ 52 స్కోర్, స్టిల్ నాట్అవుట్. అక్షర్ పటేల్ 57 నాట్అవుట్. అద్భుతంగా ఆడారు. వారు 5వ వికెట్కి 102 పరుగులు జోడించి 2-8 అంటే సుమారుగా 28 బంతులు మిగిలి ఉండగానే జట్టుని విజయ తీరాలకు చేర్చారు. ఇక అంతకుముందు ఇంగ్లాండ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే భారత్ బౌలర్ల దాటికి ఇంగ్లాండ్ 47.5 ఓవర్లో 258 పరుగులకి ఆల్అౌట్ అయిపోయింది. ఒక దశలో 80 పరుగులకి 5 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ని జో రూట్ 76 స్కోర్ చేసి స్టిల్ నాట్అవుట్గా ఉండిపోయాడు. ఇక లియామ్ డాసన్ 68 హాఫ్ సెంచరీలతో ఇద్దరు కలిసి ఆ టీంని ఆదుకున్నారు. భారత బౌలర్లు అక్షర్ పటేల్ 4 వికెట్లతో ఇంగ్లాండ్ పతనాన్ని శాసించగా ప్రసిద్ధ్ కృష్ణ మరియు గుర్నూర్ బ్రార్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. తాజా విజయంతో టీమిండియా ఫుల్ జోష్లో ఉంది. రైట్, ఈ విజయం తర్వాత శుభ్మాన్ గిల్ మాట్లాడుకొచ్చారు, టీమిండియా కెప్టెన్. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. The backbone of Indian batting lineup for the past decade, and they remain a very integral part of our team, and the experience and the skill that they bring to the team is obviously very valuable. We have seen what they have done over the past decade in different conditions, repetitively, consistently, a number of matches, different tournaments, different occasions. Yes, Bumrah is coming into the setup, after a bit of time, and hopefully, he's had a good number of overs leading up to this one-day series, and hopefully this one-day series goes well for him, and we end up the series, hopefully win the series and end up on a high. So I think Virat Bhai and Rohit Bhai, they have been the backbone of Indian batting lineup for the past. వరుస ఓటముల తర్వాత టీమిండియా గెలుపు బాట పట్టింది. ఇంగ్లాండ్ చేతిలో టీ20 సిరీస్ కోల్పోయిన భారత్ ఫస్ట్ వన్డేలో బౌన్స్ బ్యాక్ అయింది. బర్మింగం వన్డేలో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగినటువంటి ఇంగ్లాండ్ 47.5 ఓవర్లో 258 రన్స్కి ఆల్అౌట్ అయింది. ఇక 80కే కీలకమైనటువంటి 5 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టుని జో రూట్, లియామ్ డాసన్ ఆదుకున్నారు. ఇంగ్లాండ్ ఇచ్చినటువంటి 259 రన్స్ని 45.2 ఓవర్లో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది భారత్. అటు బౌలింగ్లో ఇటు బ్యాటింగ్లో అక్షర్ పటేల్ ఇంగ్లాండ్ ప్లేయర్లకి చుక్కలు చూపించాడు. ఇక బౌలింగ్లో 4 వికెట్లు, బ్యాటింగ్లో హాఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు. ఫస్ట్ మ్యాచ్ విక్టరీతో 3 వన్డేల సిరీస్లో టీమిండియా 1-0 ఆధిక్యం సాధించింది. రోహిత్,
కోహ్లీపై ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్న ఇద్దరు నిరాశపరిచారు. ఇక రోహిత్ 11, కోహ్లీ 5 రన్స్ చేసి అవుట్ అయిపోయారు. గతంలో కూడా ఐర్లాండ్తో జరిగినటువంటి టీ20 మ్యాచ్లో ఓటమితో టీమిండియాపై తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. ఆ తర్వాత ఇంగ్లాండ్తో జరిగినటువంటి టీ20 సిరీస్లో 0-4 తేడాతో టీమిండియా వైట్ వాష్ కావడంతో అభిమానుల్లో కూడా కాస్త ఆగ్రహం తెప్పించింది. మొత్తానికి టీమిండియా గెలుపుతో ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. ఈ మ్యాచ్లో అక్షర్ పటేల్ మరియు వాషింగ్టన్ సుందర్ అద్భుత ప్రదర్శనతో జట్టుకి కీలకమైన విజయం అందించారు. 259 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి భారత్కి కెప్టెన్ శుభ్మన్ గిల్ అద్భుతమైనటువంటి హాఫ్ సెంచరీతో బెస్ట్ స్టార్ట్ ఇచ్చాడు. అయితే రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ చాలా తక్కువ స్కోర్లకే పెవిలియన్ వైపుగా తిరిగి వెళ్లడంతో కొంత టీంపై ప్రెషర్ కూడా పెరిగింది. శ్రేయస్ అయ్యర్తో కలిసి గిల్ ఇన్నింగ్స్ని చక్కదిద్దాడు. కానీ గిల్కి గాయంతో మైదానం వీడడంతో జట్టు కష్టాల్లో పడింది. ఈ క్లిష్ట దశలో వాషింగ్టన్ సుందర్ 52 స్కోర్ స్టిల్ నాట్అవుట్. అక్షర్ పటేల్ 57 నాట్అవుట్. అద్భుతంగా ఆడారు. వారు 5వ వికెట్కి 102 పరుగులు జోడించి 2-8 అంటే సుమారుగా 28 బంతులు మిగిలి ఉండగానే జట్టుని విజయ తీరాలకు చేర్చారు. ఇక అంతకుముందు ఇంగ్లాండ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే భారత్ బౌలర్ల దాటికి ఇంగ్లాండ్ 47.5 ఓవర్లో 258 పరుగులకి ఆల్అౌట్ అయిపోయింది. ఒక దశలో 80 పరుగులకి 5 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ని జో రూట్ 76 స్కోర్ చేసి స్టిల్ నాట్అవుట్గా ఉండిపోయాడు. ఇక లియామ్ డాసన్ 68 హాఫ్ సెంచరీలతో ఇద్దరు కలిసి ఆ టీంని ఆదుకున్నారు. భారత బౌలర్లు అక్షర్ పటేల్ 4 వికెట్లతో ఇంగ్లాండ్ పతనాన్ని శాసించగా ప్రసిద్ధ్ కృష్ణ మరియు గుర్నూర్ బ్రార్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. తాజా విజయంతో టీమిండియా ఫుల్ జోష్లో ఉంది. రైట్, ఈ విజయం తర్వాత శుభ్మాన్ గిల్ మాట్లాడుకొచ్చారు టీమిండియా కెప్టెన్. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. The backbone of Indian batting lineup for the past decade, and they remain a very integral part of our team, and the experience and the skill that they bring to the team is obviously very valuable. We have seen what they have done over the past decade in different conditions, repetitively, consistently, a number of matches, different tournaments, different occasions. Yes, Boomba is coming into the setup, after a bit of time, and hopefully, he's had a good number of overs leading up to this one-day series, and hopefully this one-day series goes well for him, and we end up the series, hopefully win the series and end up on a high. So I think Virat Bhai and Rohit Bhai, they have been the backbone of Indian batting lineup for the past. మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్.